భారతదేశ మార్కెట్‌లోకి ₹1,00,000 బడ్జెట్‌లో ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఓఎస్ఎం కంపెనీ నుంచి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వచ్చిందన్నమాట. సుమారుగా 110 కిలోమీటర్ల రేంజ్ అయితే కంపెనీ వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. మరి మార్కెట్‌లోకి వచ్చిన ఆ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటి? ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. ఇదే ఓఎస్ఎం కంపెనీ వాళ్ళ వెక్స్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. మార్కెట్‌లోకి కొత్తగా తీసుకొచ్చారన్నమాట. ఈ స్కూటర్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ మోడల్ అని చెప్తున్నారన్నమాట. ఈ స్కూటర్‌లో కేవలం ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్‌లో తీసుకొచ్చారు. డిజైన్ పరంగా అయితే మీకు స్కూటర్ అయితే ఇలా కనిపిస్తుందనమాట. యాక్చువల్‌గా ఈ డిజైన్స్ రిలేటెడ్ స్కూటర్‌ని మనం మార్కెట్‌లో చాలా వరకు చూసే ఉన్నాం. సో, మోస్ట్‌లీ మనం నో లైసెన్స్ సెగ్మెంట్‌లో ఎలాంటి స్కూటర్ డిజైన్ అయితే చూసాం అనమాట. సో, కొన్ని కంపెనీస్‌లో ఇదివరకు ఇలాంటి ఒక సిమిలర్ డిజైన్ కైండ్ ఆఫ్ స్కూటర్స్ కూడా రిజిస్ట్రేషన్ మోడల్స్‌లో కూడా కంపెనీలు కొన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో, డిజైన్ పరంగా చూస్తే మాత్రం నాకు కొత్తగా డిజైన్ అయితే అనిపించలేదు. బట్ స్కూటర్ ఏదైతే ఉన్నదో మాత్రం ₹1,00,000 ప్రైస్‌లో అయితే తీసుకొచ్చని చెప్తున్నారు. సో, వీళ్ళు హైలైట్ చేసిన విషయం ఏంటంటే ఫ్రంట్ వచ్చి 2 ఎల్ఈడీ హెడ్ లైట్స్ అయితే స్కూటర్‌లో అయితే ఇస్తున్నామని చెప్తున్నారన్నమాట. ఇదే అనమాట, 2 ఎల్ఈడీ హెడ్ లైట్స్ అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు ఒక విషయాన్ని. ఇక స్కూటర్‌ని చూడగానే తెలుస్తున్న స్పెసిఫికేషన్స్ ఏంటంటే ముందు వైపు మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారన్నమాట. టైర్ చూసుకున్నట్టయితే మనకి 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ కింద అయితే తెలుస్తుంది. అలానే స్కూటర్‌లో మనకి డ్రమ్ బ్రేక్ సిస్టమ్‌నే స్కూటర్‌లో అయితే యూజ్ చేస్తున్నారన్నమాట. ఇక నేను ఈ స్కూటర్ సంబంధించిన టీజర్ వీడియోలో గమనించిన ఇంకొక విషయం ఏంటంటే సీట్ ఏంటంటే నార్మల్ సీట్ లానే అనిపించింది. మన రెగ్యులర్‌గా నో లైసెన్స్ సెగ్మెంట్‌లో సీట్ ఏదైతే ఉంటుందో సిమిలర్ సీట్ లెంత్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కూడా అయితే అందిస్తున్నారు. అలానే వెనక సైడ్ గ్రాబ్ రైల్ కూడా అయితే స్కూటర్‌లో పాటు అయితే లభిస్తుందన్నమాట. అలానే మీరు డిక్కీ స్పేస్ ఓపెన్ చేయాలంటే కీని యాంటీ క్లాక్ వైస్ తిప్పాల్సిన అవసరం లేదనమాట. మళ్ళీ వెనక సైడ్ ఏదైతే సీట్ ఉందో సీట్ కింద మీరు ఒక లాక్ అయితే ఇచ్చారు. దీన్ని మీరు తిప్పితే గనక కీ పెట్టి అప్పుడు మీకు బూట్ స్పేస్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఒమేగా సీకీ మొబిలిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మీద అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడైతే లేదనమాట. టూ వీలర్‌లో వీళ్ళ ప్రీవియస్‌గా తీసుకొచ్చిన మాపిడో సంబంధించిన స్కూటర్ ఇన్ఫర్మేషన్ ఒకటే అయితే కనిపిస్తుంది. సో, నేను అందుకనే ఎగ్జిస్టింగ్ ఆర్టికల్స్‌లో ఉన్న టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మాత్రం అయితే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఈ స్కూటర్‌లో వచ్చి 3 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారన్నమాట. స్కూటర్ టాప్ స్పీడ్ వచ్చి 70 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. అలానే ఇందులో మనకి 3.45 కిలోవాట్ అవర్ల LMFP బ్యాటరీ ప్యాక్ అనేది చెప్తున్నారన్నమాట. ఇంచుమించుగా ఇది LFP బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ కిందకైతే వస్తుందన్నమాట. సో, ఆ బ్యాటరీ ప్యాక్‌తో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రియల్ రేంజ్ వచ్చి 110 కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. సో, వీళ్ళు చెప్తున్న మోటార్ కెపాసిటీకి అలానే వీళ్ళు చెప్తున్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ప్రకారంగా చూసుకుంటే 110 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్‌కి. అయితే ఈ స్కూటర్‌లో టాప్ స్పీడ్ వచ్చి 70 కిలోమీటర్లు, 3 మోడ్స్ అనమాట. ఎకో, సిటీ మరియు స్పోర్ట్స్ మోడ్స్ అనేవి చెప్తున్నారు. స్కూటర్‌లో ముందు వైపు 3.5 అంగుళాల LCD డిస్‌ప్లే అయితే ఇస్తున్నారు. అలానే మీకు USB ఛార్జింగ్ కానివ్వండి, రివర్స్ అసిస్ట్ అంటే రివర్స్ మోడ్ కానివ్వండి, అలానే ఆప్షనల్ GSM కనెక్టివిటీ అంటే మొబైల్ కనెక్టివిటీ కావాలంటే అది ఆప్షనల్ ఫీచర్ అని అయితే చెప్తున్నారన్నమాట. ఇక స్కూటర్‌లో మీకు CBS కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే లభిస్తుందన్నమాట. AS సర్టిఫైడ్ BMS AS 156 సర్టిఫైడ్ BMS అనేది ఈ స్కూటర్ బ్యాటరీ ప్యాక్‌లో యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. స్కూటర్ యొక్క గ్రేడబిలిటీ 12% అయితే ఉందని చెప్తున్నారు. ఇక IP67 రేటెడ్ మోటార్ మరియు బ్యాటరీ ప్యాక్ అనేది యూజ్ చేస్తామని చెప్తున్నారు. స్కూటర్ యొక్క బరువు 110 కేజీలు అయితే చెప్తున్నారన్నమాట. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని మీరు 80% ఛార్జ్ చేయడానికి 4 అవర్స్ టైం పడుతుందని చెప్తున్నారు. ఫుల్ ఛార్జ్ చేయడానికి మీకు 5 అవర్స్ ఆఫ్ టైం అయితే పడుతుందని చెప్తున్నారు. సో, ముందు వైపు స్కూటర్‌లో మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్లయితే మీకు స్పీడోమీటర్ అలానే మనకి ఓడోమీటర్ రీడింగ్ కూడా ఈ స్కూటర్‌లో అయితే కనిపిస్తుందన్నమాట. అలానే ఇందులో ఒక పాయింట్ ఏదైతే ఉందో వన్ టచ్ రివర్స్ మోడ్ అని చెప్తున్నారు. సో, ఒక బటన్ అయితే ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి మీరు రివర్స్ మోడ్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే మోడ్స్ చూసుకున్నట్లయితే మోడ్స్ కూడా బటనే ఇస్తున్నారన్నమాట. మీరు 1, 2, 3 అని చెప్పి ఆ బటన్ ప్రెస్ చేస్తే డిఫరెంట్ మోడ్స్‌ని అయితే మీరైతే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో అయితే మనకి స్పీడోమీటర్ చూసుకున్నట్లయితే డిస్టెన్స్ టు ఎంప్టీ ఫీచర్ అయితే లభిస్తుందన్నమాట. సో, మీకు ఎంత రేంజ్ వస్తుందనే సమాచారం రియల్ రేంజ్ ప్రెడిక్టర్ అయితే మాత్రం ఈ స్కూటర్‌లో అయితే ఇస్తున్నారు. అలానే లెఫ్ట్ సైడ్ మనకు ట్రిప్ మెట్ రీడింగ్ కూడా అయితే ఉందన్నమాట. స్టేట్ ఆఫ్ చార్జ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఎంత పర్సెంటేజ్ చూపిస్తుంది, అలానే మీకు డిస్టెన్స్ టు ఎంప్టీ ఫీచర్ కూడా ఈ స్కూటర్ యొక్క డాష్ బోర్డ్‌లో అయితే మీకు కనిపిస్తుంది అనమాట. ఇక చివరిగా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన అవైలబిలిటీ చూసుకున్నట్లయితే ఒమేగా సీకీ మొబిలిటీ సంబంధించిన డీలర్‌షిప్స్ నెట్వర్క్ దగ్గర అయితే మాత్రం ఈ స్కూటర్ అయితే అందుబాటులో అయితే ఉంటుందని చెప్తున్నారన్నమాట. సో, మనకి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్లేసెస్‌లో అయితే ఓఎస్ఎం సంబంధించిన షోరూమ్స్ అయితే అందుబాటులో అయితే ఉందన్నమాట. ప్రైస్ స్పెసిఫిక్‌గా చెప్పాలంటే ₹99,900 అనమాట. నథింగ్ బట్ ₹1,00,000 ప్రైస్‌లో అయితే ఈ స్కూటర్ అయితే లభిస్తుంది. అగైన్ మేము రీసెర్చ్ చేసిన ఆర్టికల్స్‌లో అయితే మాత్రం ఎక్కడ కూడా ఈ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ వారంటీ గురించి అయితే సమాచారం అయితే కనిపించలేదన్నమాట. సంవత్సరానికి 25,000 యూనిట్స్ డెవలప్ చేయడానికి అయితే సిద్ధమవుతున్నట్టు అయితే చెప్తున్నారు. సో, ఇది
ఒమేగా సీకి మొబిలిటీ వాళ్ళు మార్కెట్లో తీసుకొచ్చిన వెక్స్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పర్టికులర్ ప్రైస్ సెగ్మెంట్లో 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ మాత్రం అయితే ఈ స్కూటర్లు అయితే అందిస్తున్నారు. బ్రేకింగ్ పరంగా కూడా బేసిక్ డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే మాత్రం ఇస్తున్నారు. సో మార్కెట్లో డిజైన్ పరంగా చూసుకున్నైతే కొత్తదనాన్ని అయితే చూడలేదండి, బట్ రేంజ్ అయితే బాగానే అనిపించింది. 3.45 కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఏ కంపెనీ అయితే ఇవ్వట్లా. మేము ఇప్పటి వరకు చేసిన వీడియోస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇలా బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పరంగా అయితే బాగానే ఉంది. బట్ ఇంకా కొంచెం టెక్నాలజీ పరంగా ఏమైనా అప్గ్రేడ్స్ కానివ్వండి, లైక్ 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ కానివ్వండి, మోటార్ పరంగా BLDC కాకుండా PMSM మోటార్ లాంటివి ఇలాంటివి కొంచెం అప్గ్రేడ్స్ ఉంటే కనుక స్కూటర్ పరంగా కొంచెం కొత్తదనంగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది ప్రజెంట్ ఉన్న మార్కెట్ టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం. ఇక OSM పరంగా చూసుకున్నట్లయితే ఇతర 2 వీలర్స్లో వీళ్ళు మాపిడ్ అనే ఒక స్కూటర్ అయితే ఇస్తున్నారన్నమాట. సో ఇది కూడా కొంచెం కొంచెం లోడింగ్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇందులో మనకి ఇది ఒక నో లైసెన్స్ స్కూటర్ అయితే అనమాట ఇది. సో వీళ్ళు 25 కిలోమీటర్ టాప్ స్పీడ్తో అప్ టు 100 కిలోమీటర్ రేంజ్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నామని చెప్తున్నారు. 2.15 కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో. అవి కాకుండా వీళ్ళు మేజర్గా తెలుగు రాష్ట్రాల్లో బాగా తెలిసిన విషయం అంటే OSMలో మనకి 3 వీలర్ సెగ్మెంట్ ఒమేగా సీకి మొబిలిటీ వాళ్ళ రేజ్ కానివ్వండి, రేజ్ ప్లస్ కానివ్వండి, రేజ్ ప్లస్ ఎన్ఆర్జీ వంటి ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే బాగా ఫెమిలియర్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట 3 వీలర్ సెగ్మెంట్లో. సో ఈ స్ట్రీమ్ ఎన్ఆర్జీ సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోని మనం రేంజ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. సో 300 కిలోమీటర్స్ 130 కిలోమీటర్ రేంజ్ 40 మినిట్స్లో అని చెప్పారు. అలానే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5 ఇయర్స్ ఆర్ 2 lakh కిలోమీటర్ వారంటీతో ఈ ఎలక్ట్రిక్ ఆటోని కూడా అయితే అందిస్తున్నారు. ఇది ఒమేగా సీకి మొబిలిటీ వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సమాచారం అండి. బట్ మార్కెట్లో ఇలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చినప్పుడు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా లేదా అని కొంతమంది డౌట్స్ అయితే ఉంటుందన్నమాట. సో వాళ్ళ కోసమే మనం ఈవీ కుర్రాడు కోర్స్ అయితే తీసుకొచ్చాం అనమాట. ఈవీ కుర్రాడు కోర్సులో మార్కెట్లో కొత్త స్కూటర్ వచ్చినప్పుడు సో ఏ పారామీటర్స్లో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలి, మన బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా తీసుకోవాలా, లేకపోతే ఆ కంపెనీ బ్రాండ్ వాల్యూని బట్టి తీసుకోవాలా, ఏ పారామీటర్స్ తీసుకుని మనం మార్కెట్లోకి అప్పుడే కొత్తగా వచ్చిన స్కూటర్ని తీసుకోవాలనే సమాచారంతో కోర్సులు అయితే పొందుపరచడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ తీసుకున్నట్లయితే స్క్రీన్పై కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ బెస్ట్ మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతుంది స్క్రీన్పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్కి ఫిల్ చేయండి. వీడియో కానీ మీ నెక్స్ట్ అయితే MBS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కన్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఏ కన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.